ఆకాశవాణి కేంద్ర బడ్జెట్లో 7 వ్యూహాత్మక రంగాలకు కేటాయింపులపై ప్రత్యేక చర్చా కార్యక్రమాన్ని ఇప్పుడు వింటారు. అతిథి ప్రొఫెసర్ బి వెంకటేశ్వర్లు గారు, ప్రొఫెసర్ మరియు హెచ్ఓడి, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అనంతపురం నుంచి. పరిచయం చేస్తున్నవారు రావుల సాయి గిరీష్. శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమానికి స్వాగతం. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్ను ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో ఆదివారం ప్రవేశపెట్టారు. కేంద్ర బడ్జెట్ 2026-27లో ప్రభుత్వం దేశ ఆర్థిక భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని 7 వ్యూహాత్మక భవిష్యత్తు రంగాలలో తయారీ సామర్థ్యాలను విస్తరించడంపై ప్రత్యేక దృష్టిని సారించింది. అవి బయోఫార్మా, సెమీకండక్టర్లు, ఎలక్ట్రానిక్స్ భాగాల తయారీ, అరుదైన భూ ఖనిజాలు, రసాయన పార్కులు, కంటైనర్ తయారీ, వస్త్రరంగం వంటి రంగాలు. ఈ కీలక రంగాలలో పెద్ద ఎత్తున పెట్టుబడులు, విధాన నిర్ణయాలను ఈ బడ్జెట్లో ప్రకటించారు. తద్వారా భారత్ను గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మార్చడం, దిగుమతులపై ఆధారాన్ని తగ్గించడం, ఉపాధి అవకాశాలు పెంచడం, అలాగే ప్రాంతీయ సమతుల్య అభివృద్ధిని సాధించడం కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యంగా రాష్ట్రాల పాత్ర, పరిశ్రమల భాగస్వామ్యం, నైపుణ్యాభివృద్ధి వంటి అంశాలు ఈ బడ్జెట్లో కీలకంగా నిలిచాయి. ఈ నేపథ్యంలో ఈ 7 రంగాలలో ప్రకటించిన కేటాయింపులు దేశ ఆర్థిక వ్యవస్థపై చూపబోయే ప్రభావం ఏమిటి, సాధారణ ప్రజలకు, యువతకు, పరిశ్రమలకు ఇవి ఏ విధంగా ఉపయోగపడనున్నాయి, అమలులో ఎదురయ్యే సవాళ్లు వంటి పూర్తి సమాచారాన్ని మనకు అందించేందుకు ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆర్థిక శాస్త్ర బోధనలో, పరిశోధనలో 3 దశాబ్దాలకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగి అర్థశాస్త్రంలో ఎంఏ మరియు పీహెచ్డీ పట్టాలను పొందినవారు ఇతను. క్వాంటిటేటివ్ మెథడ్స్, ఎకనోమెట్రిక్స్, స్టాటిస్టిక్స్, రీసెర్చ్ మెథడాలజీ, ఇంటర్నేషనల్ ఎకనామిక్స్ మరియు ఇండియన్ ఎకానమీ వంటి విభిన్న రంగాలలో నిరంతర పరిశోధన చేస్తూ ఆర్థిక విశ్లేషణలో విశేష నైపుణ్యాన్ని గడించి ఉన్నారు. తమ సుదీర్ఘ ప్రయాణంలో జిమ్నా యూనివర్సిటీ వంటి అంతర్జాతీయ విద్యా సంస్థలలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా, తెలంగాణ విశ్వవిద్యాలయంలో సుదీర్ఘకాలం వివిధ హోదాలలో, హిమాచల్ ప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో అసోసియేట్ ప్రొఫెసర్గా సేవలందిస్తూ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఎకనామిక్స్ ప్రొఫెసర్గా, అదేవిధంగా హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్గా బాధ్యతలను నిర్వర్తిస్తూ ఉన్నారు. పరిశోధన రంగంలో 24 అంతర్జాతీయ వ్యాసాలు, 11 జాతీయ స్థాయి పరిశోధన పత్రాలు ప్రచురించున్నారు. అనేక జాతీయ, అంతర్జాతీయ సదస్సులలో 60కి పైగా పరిశోధన పత్రాలు సమర్పించి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్గా, బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్పర్సన్గా విద్యా విధాన రూపకల్పనలో విశేష కృషి చేస్తూ ఉన్నారు. ఆర్థిక శాస్త్రం మరియు విద్యా పరిపాలనపై లోతైన అవగాహన కలిగిన ప్రొఫెసర్ ఇతను మరెవరో కాదు, బబ్బూరు వెంకటేశ్వర్లు గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. సార్తో మనం మాట్లాడి పూర్తి సమాచారాన్ని విందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. నమస్కారం సార్. సార్, కార్యక్రమంలో ముందుగా కేంద్ర బడ్జెట్లో మనకి బయోఫార్మా, సెమీకండక్టర్లు, ఎలక్ట్రానిక్స్ భాగాల తయారీ, అరుదైన భూ ఖనిజాలు, రసాయన పార్కులు, కంటైనర్ తయారీ, వస్త్ర రంగాలు, సో ఇటువంటి 7 వ్యూహాత్మక రంగాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉన్నామని చెప్పి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు తెలపడం జరిగింది కదా సార్. సార్, మరి ఈ 7 రంగాలు మన దేశ ఆర్థిక వ్యవస్థకు ఎందుకు అంత కీలకమైన అంశాలని చెప్పి మీరు భావిస్తూ ఉన్నారు? భారతదేశము అత్యధిక జనాభా కలిగినటువంటి దేశం కావడంతో మన దేశాన్ని ఒక వినియోగదారు దేశంగానే పరిగణిస్తున్నాం. దీన్ని ఒక తయారీ శక్తిగా మార్చే పునాదులను ఏర్పాటు చేసినటువంటి లక్ష్యంతో ఈ 7 రంగాలకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. దీంట్లో దేశీయ తయారీ బలోపేతం చేయడము, దిగుమతులపై ఆధారాన్ని తగ్గించడము, ఎగుమతులు ఉపాధిని పెంచడం కొరకు మరియు సాంకేతిక ఆర్థిక భద్రతను బలపరిచే ఉద్దేశమే ఈ 7 రంగాల ప్రాధాన్యత అని చెప్పవచ్చు. ఒక్కొక్క రంగానికి ప్రాధాన్యత ఇవ్వటంలో ఫస్ట్ బయోఫార్మా తీసుకున్నట్టయితే ఔషధాలు, వ్యాక్సిన్లు, బయోటెక్ ఉత్పత్తుల్లో భారత్ ఇప్పటికే గ్లోబల్ హబ్ గా మారింది. దీన్ని ఇంకా బలోపేతం చేయడం కొరకు గాను బయోఫార్మా సెక్టార్కి అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు ఆరోగ్య భద్రత, ఎగుమతులు, పరిశోధన, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మొదలైనటువంటి వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్యంగా ఈ బయోఫార్మా సెక్టర్ అటువంటిది ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. రెండవది సెమీ కండక్టర్లు. ఇందులో మొబైల్స్, కార్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ
మొదలైనటువంటి వాటిని రక్షణ రంగం కొరకు వీటన్నిటికీ ఇవే ఒక ప్రధానమైనటువంటి సోర్స్ ఆఫ్ మెథడ్ గా చెప్పవచ్చు. ఇప్పటి వరకు చైనాపై తైవాన్ పై అధికంగా ఆధారపడినటువంటి మన దేశము స్వయం సమృద్ధిని సాధించే లక్ష్యంతో ఈ సెమీ కండక్టర్లను ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మూడవది ఎలక్ట్రానిక్ తయారీ. మేక్ ఇన్ ఇండియా లక్ష్యంగా ప్రొడక్టివ్ లింకు ఇన్వెస్ట్మెంట్ పథకాల్లో భారీ పెట్టుబడులను పెంచి ఉత్పత్తి రంగాన్ని అధికంగా చేయడం కొరకు మనం విదేశాలపై ఆధారపడకుండా దేశ ఉత్పత్తులనే ఎక్కువగా పెంచుకోవడం కొరకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు సృష్టించడము, వీటి అవకాశాలను పెంచడం వల్ల ఎగుమతులు పెరిగి విదేశీ మారక ద్రవ్య ఆదాయం పెరుగుతున్నటువంటి లక్ష్యంతో ఎలక్ట్రానిక్ తయారీ రంగానికి ప్రారంభించడం జరుగుతుంది. మూడవది అరుదైన భూ ఖనిజాలు మన దేశంలో అధికంగా ఉన్నాయి. వాటిని సరైన విధంగా ఉపయోగించుకున్నటువంటి లక్ష్యంతో ఎలక్ట్రానిక్ వెహికల్స్, గ్రీన్ ఎనర్జీ, రక్షణ పరికరాలు అత్యవసరం కాబట్టి వీటిని అధికంగా ఉత్పత్తి చేయడం కొరకును వీటికి సంబంధించినటువంటి ప్రాధాన్యత ఇవ్వడం కొరకు విదేశాలపై ఆధారపడకుండా ప్రపంచ దేశాల్లో మన దేశం కూడా ఉత్పత్తులను పెంచడంలో ప్రాధాన్యత ఇవ్వడం కొరకు ప్రపంచ సరఫరాలో చైనా ఆధిపత్యాన్ని తగ్గించడం కొరకు మన దేశం కూడా వ్యూహాత్మకంగా ముందుకు పోవాలన్నటువంటి లక్ష్యంగా అరుదైన భూ ఖనిజాలు అటువంటివి తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ రసాయన పరిశ్రమలు. జనరల్ గా భారతదేశంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి ఈ ఫార్మా సెక్టర్ కానీ, వ్యవసాయ రంగం కానీ, టెక్స్టైల్స్ కానీ, వివిధ రకాల రసాయనాలపై ఆధారపడి అనేకమైనటువంటి ఉత్పత్తులు జరుగుతుంటాయి. వీటన్నిటికీ మూల పరిశ్రమలకు కావాల్సినటువంటి రసాయన ఉత్పత్తులను మనం ఎక్కువగా చైనాపై ఆధారపడకుండా మనమే వీటిని వ్యూహాత్మకంగా తయారు చేసినట్టయితే చైనా నుండి మనము రసాయన ముడి సరుకులను దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఉండదు. దానిలో భాగంగా మనము ఈ ఎంఎస్ఎంఈలకు అధికంగా మద్దతు ఇవ్వడము, వాటిని ఉత్పత్తి పెంచడం కొరకు ఈ రసాయన రంగం అటువంటి కొంతవరకు ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. నెక్స్ట్ కంటైనరీ తయారీ రంగం. జనరల్ గా లాజిస్టిక్ ఖర్చులు తగ్గడం కొరకును కంటైనర్స్ ను ఉత్పత్తి పెంచినట్టయితే వాటిలో మనం స్టోరేజ్ కెపాసిటీ పెంచుకోవచ్చు. ఎగుమతులకు దిగుమతులకి ఈ కంటైనర్ అటువంటిది ఎక్కువ ఉపయోగపడుతుంది. కాబట్టి వాణిజ్యం మనం వేగవంతం చేయడం కొరకు, అంటే సప్లై చైన్ రిజైలెన్స్ పెంచడం కొరకు మనము ఈ తయారీ రంగాన్ని, ఈ కంటైనర్ తయారీ రంగాన్ని అభివృద్ధి చేయడం కొరకు మనం ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వస్త్ర రంగం, టెక్స్టైల్ సెక్టర్ అటువంటి వాస్తవంగా గ్రామీణ ఉపాధి అవకాశాలకు ఎక్కువగా కల్పించేటువంటి రంగము కాబట్టి గ్రామీణ ఉపాధి అవకాశాలను పెంచేటువంటి లక్ష్యంతో ఈ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఇన్ రూరల్ సెక్టర్ కొరకు టెక్స్టైల్ ఇండస్ట్రీకి ఎక్కువ ప్రాధాన్యత జరుగుతుంది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఉద్యోగాలు కల్పించేటువంటి లక్ష్యంతో టెక్స్టైల్ రంగం అటువంటి ఎక్కువ ఉంటుంది. అంతేకాకుండా ఎగుమతులు ప్లస్ సాంప్రదాయ పరిశ్రమల పునరుజ్జీవనం కొరకు ఇది సాధారణంగా పనిచేస్తుందని చెప్పవచ్చు. ఇది ప్రధానంగా ఈ 7 సెక్టార్లకు ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ గా మనం చెప్పవచ్చు. సార్, అంటే వచ్చే 5 ఏళ్ల కాలానికి దాదాపు 10,000 కోట్ల వ్యయంతో మనకి బయోఫార్మా శక్తి అనే నూతన పథకాన్ని కూడా అమలు చేస్తున్నామని చెప్పి బడ్జెట్లో ప్రకటించారు కదా సార్. సో ఈ పథకం మన దేశాన్ని గ్లోబల్ బయోఫార్మా తయారీ కేంద్రంగా మారుస్తుందంటారా? తప్పకుండా మారుస్తుందండి. ఎందుకంటే మన దేశం ఇప్పటికే అనేకమైనటువంటి వ్యాక్సిన్ ఉత్పత్తిలో ప్రపంచంలో అత్యధిక వ్యాక్సిన్ ఉత్పత్తి చేసేటువంటి సామర్థ్యం కలిగినటువంటి దేశంగా మనం చెప్పుకుంటున్నాం. దీనిలో భాగంగా మన దేశంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి ప్రాధాన్యత కలిగినటువంటి బయోటెక్నాలజీ ఇండస్ట్రీస్, ఉదాహరణకు సెరమ్ ఇన్స్టిట్యూట్, బయోకామ్, డాక్టర్ రెడ్డీస్, భారత్ బయోటెక్నిక్స్ లాంటి దిగ్గజ సంస్థలు ఉన్నాయి కదా, ఇవి ఆల్రెడీ వ్యాక్సిన్స్ తయారీలో చాలా ముందందులో ఉన్నాయి. వీటికి అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో తక్కువ ఖర్చుతో అత్యుత్తమ శాస్త్రవేత్తలు, టెక్నికల్ మ్యాన్పవర్ ఉన్నటువంటి మన దేశము వీటిని ప్రధానంగా ఉపయోగించుకున్నట్టయితే మనము ఈ ప్రాధాన్యతను పెంచవచ్చు. అదే కాకుండా టెక్నాలజికల్ ఇన్నోవేషన్ దిశగా మనం బయోటెక్నాలజీని మార్చే ఉద్దేశంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ డ్రగ్ డిస్కవరీ అనేటువంటిది కూడా మనం చేయడం కొరకు ఇది ఎక్కువగా ప్రాధాన్యత జరుగుతుంది. నెక్స్ట్ ఈ ఎగుమతులకు ప్రాధాన్యత ఇచ్చే ఉద్దేశంతో బయోఫార్మా ఎక్స్పోర్ట్ భారీగా పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే మనం అధికంగా ఈ బయోటెక్నాలజీ, బయోఫార్మసీ ఇండస్ట్రీస్ ని డెవలప్ చేసినట్టయితే మనము చాలా వరకు ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాల్సినటువంటి అవకాశాలను తగ్గించి మన ఎగుమతులను ఈ ఫార్మా సెక్టర్ నుంచి బయట దేశాలకు పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. దీంతో హై స్కిల్డ్ ఉద్యోగ అవకాశాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ బయో ఇంజనీరింగ్, డేటా సైంటిస్టులు వాళ్ళకి అవకాశాలు పెరిగే అవకాశం ఉంటుంది. ఇవి ప్రధానంగా మనము డ్రగ్ అప్రూవల్స్ నెమ్మదిగా ఉండేటువంటి గ్లోబల్ పోటీలో వెనుకబడినటువంటి మన దేశము ముందుకు పోవడానికి చాలా అధికంగా ప్రాధాన్యత ఇస్తుంది. అదే రకంగా చైనా, యుఎస్ లాంటి దేశాలతో పోటీ పడాలంటే ఈ 10,000 కోట్లు కూడా చాలా తక్కువ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇంకా పెట్టుబడి ఎక్కువ అవసరం పడుతుంది. కానీ ఇప్పుడున్నటువంటి ఆర్థిక స్థితిగతులను బట్టి ఈ బయోఫార్మా సెక్టార్ కి 10,000 కోట్లు మాత్రమే కేటాయించింది. అదేనా సమంజసమే అని చెప్పవచ్చు. ఇంకా చెప్పాలంటే ఈ గ్లోబల్ బయోఫార్మా తయారీ కేంద్రంగా మార్చే దిశలో ఇది ఒక గేమ్ చేంజర్ గా కూడా మనం ఊహించవచ్చు. సార్, సెమీ కండక్టర్ మిషన్ గురించి మనం మాట్లాడితే కనుక ఇండియా సెమీ కండక్టర్ మిషన్ 2.0 ద్వారా మన దేశ గ్లోబల్ సప్లై చైన్ ప్రపంచ సరఫరా గొలుసులో ఎందుకు అంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయగలదంటారు? తప్పకుండా అండి. ఎందుకంటే
ఇది భారత్ గ్లోబల్ సెమీ కండక్టర్ సరఫరా గొలుసులో కీలక పాత్రదారుడే మార్చే సామర్థ్యం ఉన్నటువంటి దేశం కాకుండా తక్షణమే కాదు మధ్య దీర్ఘ కాలంలో అసాధ్యమయ్యే లక్ష్యం కూడా ఉందన్నట్టు. ఎలా అంటే గ్లోబల్ సప్లై చైన్ లో భారత్ పాత్ర ఎంతవరకు ఉందంటే ఇది యుఎస్ చైనా ట్రేడ్ టెన్షన్స్ ను ఇది పోటీ ఎదుర్కోగలుగుతుంది. సప్లై చైన్ డైవర్సిఫికేషన్ లో మన దేశము చైనా యుఎస్ లాంటి దేశాలతోని పోటీ పడే స్థాయికి ఎదిగింది. అంతేకాకుండా చిప్ డిజైన్స్ లోపట, ఫ్యాబ్రికేషన్స్ లోపట, ప్యాకేజింగ్స్ లోపట మన దేశము ఇప్పటికీ ఎంటర్ అయిపోయింది. చాలా వరకు ఇంత ముందుకు మనము చాలా వరకు ఎలక్ట్రానిక్ గూడ్స్ ని ఇంపోర్ట్ చేసుకోవాల్సినటువంటి స్థాయి నుండి స్వయం ఉత్పత్తి స్థాయికి ఎదగలిగినాం. ఇటు అడ్వాన్స్డ్ ప్యాకేజెస్ అయినటువంటి చిప్లెట్స్, 3D స్టాకేజెస్, ఫ్యాబ్లెస్ స్టార్ట్అప్స్ ఇలాంటివి అనేకమైనటువంటి ప్రోత్సాహకాలు కల్పించి మన దేశంలో ఈ రకమైనటువంటి ఉత్పత్తులను పెంచుతున్నాం. అదే కాకుండా డిజైన్ టాలెంట్ భారత్ కు పెద్ద బలం ఉంది. ఎలాంటిదంటే సెమీ కండక్టర్ డిజైన్ ఇంజనీర్స్ మన దేశంలో చాలా వరకు సరైన విధంగా ఉపయోగించుకున్నటువంటి సామర్థ్యమైనటువంటి వాళ్ళు ఉన్నారు. వారికి సరైనటువంటి ఎంప్లాయ్మెంట్ కల్పించి వారికి మనము ప్రోత్సాహకమైనటువంటి విధానాలను ప్రవేశపెట్టడమే కాకుండా భారీ దేశీయ డిమాండ్ ను పెంచే విధంగా మన దేశంలో ఈవీ ఉత్పత్తులను, ఈ 5G 6G డిఫెన్స్ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ గూడ్స్ ను కూడా మనం తయారు చేసే స్థాయికి ఎదగడానికి అవకాశం ఉంటుంది అని చెప్పవచ్చు. ఇవి ప్రధానమైనటువంటి టెక్నాలజికల్ హబ్ గా మన దేశాన్ని డెవలప్ చేయడానికి ఇది ఉపయోగపడుతుందని చెప్పేసి చెప్పవచ్చు. సార్, ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ తయారీకి కేటాయింపులు దాదాపు 40,000 కోట్లకు పెంచడం జరిగింది. సార్, ఈ యొక్క 41 కోట్లకు పెంచడం దేశీయ తయారీపై ఎంతవరకు ప్రభావం చూపనుందంటారు? వాస్తవంగా ఈ ఎలక్ట్రానిక్స్ రంగంలో గణనీయంగా పెట్టుబడులు పెంచడం వల్ల దేశీయ తయారీపై చాలా వరకు ప్రభావం పడుతుందండి. ఎందుకంటే ప్రధానంగా చైనా, తైవాన్, వియత్నాం వంటి దేశాల నుండి కాంపోనెంట్స్ ను ఆధారిత తగ్గింపు జరుగుతుంది అన్నట్టు. ఎందుకంటే మన స్వయం ఉత్పత్తి పెరుగుతుంది కాబట్టి. అట్లాగే ట్రేడ్ డెఫిసిట్ ను తగ్గించుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎందుకంటే మన దేశం అటువంటి అసెంబ్లీ ఇన్ ఇండియా అనేటువంటిది మేక్ ఇన్ ఇండియాకి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఎంఎస్ఎంఈ అండ్ టైర్ 2 సప్లయర్స్ నుండి ఊపిరి పెంచుకోవడం కొరకు ఉపయోగపడుతుంది. ఒక రకంగా చెప్పాలంటే మన లోకల్ సప్లయర్ ఎకో సిస్టమ్ వేగంగా అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే ఉద్యోగాల సృష్టిలో కూడా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ లాజిస్టిక్స్ సెక్టర్ లో కూడా అవకాశాలు పెంచడానికి అవకాశం ఉంటుంది. అదే కాకుండా ఎలక్ట్రానిక్స్ ఎక్స్పోర్ట్స్ ను మనము పెంచుకోవడానికి, ఎందుకంటే మొబైల్స్, ఈవీస్, మెడికల్ డివైసెస్, డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ ఇవన్నీ కూడా మనం దిగుమతులు తగ్గించుకొని ఎగుమతులు పెంచే స్థాయికి ఎదగడానికి ఈ అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ సెక్టర్ గా ఎగుమతులకు ప్రాధాన్యత ఇచ్చేటువంటి లక్ష్యంగా ఈ రంగానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని చెప్పవచ్చండి. సార్, ఈ ఎలక్ట్రానిక్స్ పథకం ద్వారా దిగుమతులపై ఆధారాన్ని తగ్గించడంలో ఎలాంటి మార్పులు మనం ఆశించవచ్చంటారు? కాంపోనెంట్ లెవెల్ దిగుమతులు తగ్గించుకోవడం కొరకు ప్రస్తుతం భారత్లో ఎక్కువగా దిగుమతులు చేసేటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో ఇవి మనము చాలా వరకు దిగుమతులు తగ్గించుకోవడం కొరకు ఆల్టర్నేటివ్ అంటే ఏవైతే మనం దిగుమతి చేసుకుంటున్నామో వాటికి ప్రత్యామ్నాయ ఉత్పత్తులను పెంచుకోవడం వల్ల దేశీయంగా తయారీ ప్రారంభం పెరుగుతుంది, దిగుమతులు తగ్గుతుంది అని. ఎందుకంటే ప్రత్యామ్నాయ పరిశ్రమలు మనమే తయారు చేసుకున్నట్టయితే ఇతర దేశాల నుండి దిగుమతులు తగ్గించుకొని లోకల్ వాల్యూ అడిషన్ పెంచుకోవడం కొరకు ప్రాధాన్యత ఇస్తామండి. అంతేకాకుండా చైనా సెంట్రిక్ సోర్సెస్ అనేటువంటివి మనం డైవర్సిఫై చేసి మన దేశంను ఇతర దేశాల నుండి ఆకర్షితం పెంచుకోవచ్చు. ఇతర దేశాలు మన దేశంపై ఆధారపడే విధంగా మన దేశాన్ని తయారు చేసుకున్నటువంటి స్థాయికి మనం ఎదగడానికి అవకాశం ఉంటుందండి. మన దేశంలో ఉన్నటువంటి ఈ డొమెస్టిక్ సప్లయర్స్ గ్లోబల్ సోర్సింగ్ లిస్ట్ లోకి మనము కూడా ఎంటర్ అవడానికి అవకాశం ఉంటుందండి. సార్, అరుదైన భూ ఖనిజాల కోసం మన ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తమిళనాడు వంటి రాష్ట్రాలలో ఏర్పాటు చేయనున్న రేర్ ఎర్త్ కారిడార్ ఆయా రాష్ట్రాలలోని ప్రాంతీయ అభివృద్ధికి దోహదపడతాయని చెప్పవచ్చా? చెప్పవచ్చండి. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి మన దేశంలో ఖనిజ సంపద సరైన విధంగా ప్రాధాన్యత ఇచ్చి వాటిని ఉపయోగించుకునే స్థాయికి మనమే ఎదగగలిగితే ప్రాంతీయ అభివృద్ధికి దోహదపడే మార్గాలు అనేకంగా ఉంటాయి. ఎందుకంటే ముడి ఖనిజాల విక్రయం కాకుండా స్థానిక విలువ సృష్టించడం కొరకు మనము ఉపయోగించడానికి అవకాశం ఉంటుంది. దీంట్లో ఏంటంటే ఎంప్లాయ్మెంట్ స్కిల్ బేస్డ్ అభివృద్ధి అనేటువంటి జరగడానికి, ఒకవైపు చెప్పాలంటే వెనుకబడిన ప్రాంతాలకు ఉద్యోగ అవకాశాలు పెంచుకోవడం కొరకు వివిధ రకంగా డైరెక్ట్ జాబ్ ఆపర్చునిటీస్ ఇన్ మైనింగ్ సెక్టర్, ప్రాసెసింగ్ సెక్టర్ లోపల డిఫరెంట్ కైండ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్, ఎంఎస్ఎంఈస్ ను మనకు ప్రాధాన్యత ఇచ్చేసి ఈ రా మెటీరియల్స్ ను మైనింగ్ రంగంలో వచ్చిన రా మెటీరియల్ ను ఉపయోగించి వాళ్ళు అనేకమైనటువంటి ఉత్పత్తి రంగాల్లో ముందుకు రావడానికి సెల్ఫ్ రిలయన్స్ పెంచుకోవడానికి అవకాశం ఉంటుందండి. అట్లాగే దీంతో పాటు మౌలిక సదుపాయాలైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్, రోడ్ వేస్, రైల్వేస్, పవర్ జనరేషన్, ఇండస్ట్రియల్ సెక్టర్, ఇండస్ట్రియల్ పార్క్స్ ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్ అవ్వడానికి
అవకాశం ఉంటుందండి. రాష్ట్రాల ఆర్థిక స్థిరత్వం సాధించుకోవడమే కాకుండా ఇతర దేశాలను, ఇతర రాష్ట్రాలతో సంబంధాలు కూడా మనం పెంచుకోవచ్చు. ఈ రకమైనటువంటి రీజనల్ ఇండస్ట్రియల్ క్లస్టర్స్ గా మారే అవకాశం అధికంగా ఉంది. కాబట్టి దీనికి ప్రాధాన్యత ఇవ్వడంలో ఒక రకంగా చెప్పాలంటే ఓవరాల్ డెవలప్మెంట్ ఇన్ బ్యాక్వర్డ్ అండ్ wherever resources are there, in which states the resources can be properly exploited, will be useful for the development అని చెప్పవచ్చు అండి. సార్, అరుదైన భూ ఖనిజాల వనరులు వినియోగంలో పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం ఎలాంటి సమతుల్యం చేయనుంది? ఇది ఒక పెద్ద సమస్యగా మారినటువంటి సమస్య అని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రస్తుతము ప్రపంచ దేశాలన్నీ కూడా పర్యావరణకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి ఇండస్ట్రియలైజేషన్, వివిధ రకాల పొల్యూషన్ అటువంటి అన్ని రాష్ట్రాల్లో, అన్ని దేశాల్లో విపరీతంగా పెరుగుతుంది. దాన్ని బేస్ చేసుకొని ఏమవుతుందంటే ప్రాసెసింగ్ వల్ల ల్యాండ్ డిగ్రేడేషన్, వాటర్ పొల్యూషన్, రేడియో యాక్టివిటీ వేస్ట్ అటువంటివి బాగా పెరుగుతుంది. అందుకే సాధారణంగా మైనింగ్ పాలసీలు సరిపోవు. కాబట్టి కఠినమైనటువంటి పాలసీస్ మనం అవలంబించాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. ఎందుకంటే డీటెయిల్డ్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అటువంటి తీసుకొని ఎకో సెన్సిటివ్ జోన్స్ ను డిఫెండ్ చేయాల్సి వస్తుంది. అట్లాగే wherever it is a safe and not where it is a easy, you have to be establish certain kind of a pollution controlling system అటు. అట్లాగే సస్టైనబుల్ గ్రీన్ మైనింగ్ టెక్నాలజీస్ ని అడాప్ట్ చేసేటువంటి ఉద్దేశము మన యొక్క పాలసీ ఉద్దేశం అని చెప్పవచ్చు. ఎందుకంటే పొల్యూషన్ తగ్గించి ఎఫిషియన్సీని పెంచి ఆర్థిక అభివృద్ధికి ఉపయోగపడే విధంగా మనము గ్రీన్ టెక్నాలజీని డెవలప్ చేయాలన్నటువంటి లక్ష్యం అని చెప్పవచ్చు. ఇంకో రకం చెప్పాలంటే ఈ వేస్ట్ అనేటువంటిది మన దేశంలో చాలా క్లియర్ గా జరుగుతున్నటువంటి దీన్ని ఈ వేస్ట్ తగ్గించి రీసైక్లింగ్, రీయూజ్ అటువంటి సెక్టార్స్ ను పెంచినట్టయితే ఎక్స్టెండెడ్ ప్రొడక్టివిటీ రెస్పాన్సిబిలిటీస్ అటువంటి పెరగడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా కమ్యూనిటీ పార్టిసిపేషన్ అండ్ బెనిఫిట్ షేరింగ్ అని కూడా మనం పెంచవచ్చు. ఎందుకంటే లోకల్ ఏరియాలో ఉన్నటువంటి గ్రామ సభ కానీ జనరల్ గా స్కిల్ ట్రైన్డ్ జాబ్ ఫెసిలిటీస్ కానీ ప్రొవైడ్ చేసేసి ఆ లోకల్ పీపుల్ సంబంధించినటువంటి ఆల్టర్నేటివ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసినట్టయితే వారికి ఆ లోకల్ రిసోర్సెస్ అనేటువంటి ప్రాపర్ గా అప్లై చేయడం జరుగుతుంది. ఆ వేస్ట్ చేసినటువంటి రీసైక్లింగ్ యూనిట్ ద్వారా అది తిరిగి యూసేజ్ లోకి వస్తుంది. దాంతో పొల్యూషన్ కంట్రోల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా పబ్లిక్ డిస్క్లోజర్ కాంప్లియన్స్ అటువంటి కూడా మనం పెంచాలి. ప్రభుత్వము కాకుండా అనేక దృక్పథాలైనటువంటి భూ ఖనిజాలను వినియోగించేటువంటి ముందుకు తీసుకురావడానికి స్ట్రాటజికల్ సెక్యూరిటీ మెజర్స్ అనేటువంటి గ్రీన్ ట్రాన్సిషన్ మెథడ్స్ అనేటువంటి అడాప్ట్ చేసి ప్రాధాన్యత ఇవ్వాలనుకునే లక్ష్యంతో దీన్ని ముందుకు తీసుకురావడం జరుగుతుందండి. సార్, రసాయన పరిశ్రమల క్లస్టర్ అభివృద్ధి, సాధారణ మౌలిక సదుపాయాల కల్పన కోసం మనకి 3 ప్రత్యేక రసాయన పార్కుల ఏర్పాటు ద్వారా రసాయన రంగంలో దిగుమతులపై ఆధారాన్ని తగ్గించగలమని చెప్పి కేంద్ర ప్రభుత్వం భావిస్తుందనుకోవచ్చా? తప్పకుండా అండి. ఎందుకంటే మనము దిగుమతులను తగ్గించి ఎగుమతులను పెంచే లక్ష్యమే ఈ బడ్జెట్ యొక్క ప్రాధాన్యత అని చెప్పవచ్చు అండి. అంటే కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి ఈ 3 ప్రత్యేక రసాయన పార్కుల్లో దేశంలో రసాయన రంగ అభివృద్ధికి మాత్రమే కాకుండా దిగుమతులపై ఆధారాన్ని గణనీయంగా తగ్గించి సామర్థ్యం కలిగినటువంటి అధిక ఉత్పత్తిని పెంచి అధిక సామర్థ్యాన్ని కలిగినటువంటి దీర్ఘకాలికమైనటువంటి సస్టైన్ డెవలప్మెంట్ లక్ష్యంతో ఈ పద్ధతిని ప్రవేశపెడుతుందని చెప్పవచ్చండి. ఎందుకంటే దీనిలో దేశీయ తయారీ రంగానికి ప్రస్తుతం భారతదేశము ఎక్కువ దిగుమతి చేసుకునేవి స్పెషలైజ్డ్ కెమికల్స్, ఆగ్రో కెమికల్ ఇంటర్మీడియరీస్, ఫార్మా అండ్ డైస్ ఇంటర్మీడియరీస్ ఇవన్నీ మనం దిగుమతి చేసుకుంటున్నాం. ఎందుకంటే ఇవి మన దేశంలో కొన్ని మనం దిగుమతి చేసుకోవడానికి, ఎందుకంటే మన దేశంలో ఆ రకమైనటువంటి ఉత్పత్తి సామర్థ్యం లేక, ఆ రకమైనటువంటి టెక్నాలజీ లేక మనం దిగుమతి చేసుకోవాల్సినటువంటి స్థాయిలో ఉన్నాం. దాన్ని అదే మనమే తయారు చేసిన స్థాయికి ఎదిగితే మన ఇతర దేశాలపైన ఆధారపడాల్సిన అవసరం ఉండకపోవచ్చు. అంతేకాకుండా కాంపిటేటివ్నెస్ అనేటువంటివి పెంచుకోవాలంటే ఈ షేడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ యూనిట్ కాస్ట్ తగ్గించుకోవడం కొరకు గాను వీటిని మనం పెంచాల్సి వస్తుంది. అట్లా కాకుండా ఇంకా బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ లింకేజెస్ లోపల పెట్రోకెమికల్స్, ఇంటర్మీడియరీస్, ఎండ్ ప్రొడక్ట్స్ అనేటువంటివి మనము స్వయంగా తయారు చేసుకునే స్థాయికి ఎదగాలండి. దాన్ని ఉద్దేశించుకొని ప్రభుత్వము ఈ రంగానికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. దీంతో కొంతవరకు మన దేశంలో ఉన్నటువంటి టెక్నాలజికల్ గ్రో అటువంటిది పెరగడానికి అవకాశం ఉంటుంది. సార్, సరుకు రవాణాకు ఉపయోగపడే దేశీయంగా కంటైనర్ తయారీ పథకం 10,000 కోట్ల రూపాయల కేటాయింపులు లాజిస్టిక్స్ ఖర్చులను తగ్గించడంలో సహాయపడుతుందనుకోవచ్చంటారా? ఈ కంటైనర్ అవైలబిలిటీ పెరగడం వల్ల ఇంపోర్ట్ డిలేస్ అనేటువంటివి తగ్గే అవకాశం ఉంటుంది. ఇంపోర్ట్ చాలా డిలే అవ్వకుండా మనకు కావాల్సినటువంటి ఇంపోర్ట్ ఈజీగా జరుగుతుంది. అదేవిధంగా ఈ పీక్ సీజన్స్ లో ఆర్టిఫిషియల్ షార్టేజ్ అనేటువంటిది తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే ఫ్రైట్ రేట్స్ లో కూడా
వొలటాలిటీని తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ అదే కాకుండా ఇంకోటి ఏంటంటే షిప్పింగ్ లైన్స్ ఎక్స్పోర్టర్స్ కు చౌకగా కంటైనర్లు అందించడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే విదేశీ ఖర్చులను ఎగుమతి దిగుమతి ఖర్చులను తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే ఎక్స్పోర్ట్ కాంపిటేటివ్నెస్ ను పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనతో పాటు అనేక దేశాలు కూడా పోటీ పడుతున్నాయి కాబట్టి వాటితో సమానంగా మనం కూడా ఈ ఎక్స్పోర్ట్ కాంపిటేటివ్నెస్ పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే మన దేశంలో ఉన్నటువంటి ఎంఎస్ఎంఈలకు కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ కంటే ఉత్పత్తిని పెంచినట్టయితే వాటిని కూడా ఈ కంటైనర్ యాక్సెస్ సులువుగా ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. దాంతో మన ఈ ఎంఎస్ఎంఈలో తయారైనటువంటి అనేకమైనటువంటి చిన్నతర ఉత్పత్తి పరిశ్రమల్లో ఉత్పత్తి అయినటువంటి వస్తువులకు కూడా అంతర్జాతీయ స్థాయిలో మనం వాటికి మార్కెట్ ని క్రియేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అనేకమైనటువంటి ఆన్సరీ ఇండస్ట్రీస్ ను, ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క ఇండస్ట్రీకి అనేకమైనటువంటి బై ప్రొడక్ట్స్ తయారు చేసేటువంటి పరిశ్రమలను అభివృద్ధి పరిచి వాటిని మనం తయారీ రంగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సార్, మనకి ఈ యొక్క వస్త్ర రంగానికి సంబంధించి 5 భాగాల సమగ్ర పథకం సాంప్రదాయ చేనేత రంగాన్ని బలోపేతం చేయడంతో పాటు చేనేత కార్మికుల జీవనోపాధిపై ఎలాంటి ప్రభావాన్ని చూపబోతుందంటారు? ఇంకా చెప్పాలంటే ఈ వస్త్రరంగానికి ప్రకటించినటువంటి 5 భాగాల సమగ్ర పథకము సాంప్రదాయ చేనేత రంగాన్ని బలోపేతం చేయడమే కాకుండా చేనేత కార్మికుల జీవనోపాధిపై దీర్ఘకాలిక సానుకూల ప్రభావం చూపే సామర్థ్యం కలిగి ఉంది. అయితే ఇది సరైన అమలుపై ఆధారపడి ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే, సూటిగా చెప్పాలంటే వస్త్ర రంగానికి ప్రకటించినటువంటి 5 భాగాల సమగ్ర వృద్ధి పథకం ఏదైతుందో ఇవి బడ్జెట్ ప్రకటనల ఆధారంగా రా మెటీరియల్ యార్న్ సపోర్ట్, మోడర్న్ లూమ్స్ టెక్నాలజికల్ అప్గ్రేడేషన్, డిజైన్ బ్రాండింగ్, జిఐ ట్యాగింగ్, మార్కెటింగ్, ఈ కామర్స్, ఎక్స్పోర్ట్స్, స్కిల్స్ డెవలప్మెంట్, సోషల్ సెక్యూరిటీ, ఈ మొత్తం కవర్ చేయడానికి దీనికి ఎక్కువ ప్రాధాన్యత. ఎందుకంటే ఉదాహరణ చెప్పాలంటే టెక్స్టైల్ రంగంలో రా మెటీరియల్ అనేటువంటిది ఏంటంటే మెయిన్ గా కాటన్. ఈ కాటన్ ని మనం మ్యానుఫ్యాక్చర్ సెక్టర్ కి క్లాత్ వీవింగ్ కార్ వచ్చేసరికి అనేకమైనటువంటి ఇంటర్మీడియట్ ఇండస్ట్రీస్ అనేటువంటి ఎస్టాబ్లిష్ చేయాల్సి, వీటికి సంబంధించినటువంటి ఈచ్ స్టేజ్ లో ఒక్కొక్క బై ప్రొడక్ట్ ఇండస్ట్రీ అనేటువంటి ఎస్టాబ్లిష్ చేయాల్సి ఉంది. దానికి సంబంధించినటువంటి ప్రాధాన్యత పెంచాలంటే ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది. అట్లాగే దీనిలో మనము ట్రెడిషనల్ మెథడ్ నుంచి మోడర్న్ మెథడ్ కి మార్చుకోవడం కొరకు మోడర్న్ రూమ్స్ టెక్నాలజికల్ అప్గ్రేడేషన్ మనం చేయడం జరుగుతుంది. అంటే ప్రతి స్టేజ్ లో కూడా మనము లేబర్ ఇన్వాల్వ్మెంట్ తగ్గించేసి మెషనరీ ఇన్వాల్వ్మెంట్ పెంచినట్టయితే క్యాపిటల్ ఇంటెన్సివ్ టెక్నిక్స్ గా మార్చడానికి అవకాశం ఉంటుంది. దాంతో ఏమవుతుంది, ఎంప్లాయ్మెంట్ పెరగడానికి బదులు అక్కడ టెక్నాలజీ పెంచినట్టయితే అక్కడ ఎంప్లాయ్మెంట్ తగ్గుతుంది, కానీ ఆల్టర్నేటివ్ గా వాళ్ళకి స్కిల్ ఎంప్లాయ్మెంట్ అనేటువంటి పెరగడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ ట్రెడిషనల్ ఎంప్లాయీస్ అనేటువంటి స్కిల్ డెవలప్మెంట్ కొరకు వాళ్ళకు స్పెషల్ ట్రైనింగ్స్, స్పెషల్ సెక్యూరిటీ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసినట్టయితే వాళ్ళు వివిధ రకాల డిజైనింగ్ లో కానీ, బ్రాండింగ్ లో కానీ, జిఐ ట్యాగింగ్ లో కానీ, మార్కెటింగ్ లో కానీ, ఈ కామర్స్ లో కానీ, ఎక్స్పోర్ట్ బిజినెస్ లో కానీ ఈ ఆల్టర్నేటివ్ ఎంప్లాయ్మెంట్ పెంచేసి ఈ చేనేత రంగంలో బలోపేతం చేయడానికి అవకాశం ఉంది. ఇది స్థిరమైనటువంటి ఆదాయ భద్రత కలిగినటువంటి ఒక సెక్టర్ గా మనం పెంచవచ్చు. అంతేకాకుండా డిజైన్ మార్కెట్ యాక్సెస్ లో కూడా ఎట్లా అంటే ఇప్పుడు కాంటెంపరీ డిజైన్స్ కాకుండా, ట్రెడిషనల్ డిజైన్స్ కాకుండా మనం అడ్వాన్స్డ్ డిజైన్స్, అడ్వాన్స్డ్ మార్కెట్ టెక్నిక్స్ ను అడాప్ట్ చేసేసి ఈ డిజైన్స్ అనేటువంటి ట్రెడిషనల్ డిజైన్స్ అనేటువంటి ఉంటే మార్కెట్ డిమాండ్ పెరగడానికి ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. కాబట్టి వాటికి మా అడ్వాన్స్ డిజైన్స్ ను, అడ్వాన్స్ టెక్నాలజీని అడాప్ట్ చేసినట్టయితే డిజైనింగ్ లో కూడా అవకాశాలు పెంచే అవకాశం ఉంటుంది. అట్లాగే టెక్నాలజికల్ వితౌట్ లూజింగ్ ట్రెడిషన్ లో సెమీ ఆటోమేటిక్ లూమ్స్ నుంచి మనము అడ్వాన్స్ లూమ్స్ మనం అడాప్ట్ చేసినట్టయితే ప్రొడక్టివ్ పెరుగుతుంది, హ్యాండ్ క్రాఫ్టెడ్ వాల్యూ అంటే బాగా పెరుగుతుంది. దీంతో మనకి యూత్ కి స్కిల్ ప్రొవైడ్ చేయడం కొరకు వాళ్ళకి ట్రైనింగ్ ఫెసిలిటీస్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ లో వాళ్ళకి అవకాశాలు కల్పించడము, వాళ్ళకి వివిధ రకాల ఆపర్చునిటీస్ పెంచినట్టయితే జీవనోపాధి పెరిగి వాళ్ళకి సోషల్ సెక్యూరిటీ అండ్ హెల్త్ కవరేజ్ అనేటువంటి కూడా కల్పించవచ్చు. అదే కాకుండా వీళ్ళకి ఇంకా సెల్ఫ్ సెక్యూరిటీ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలంటే ఈ ఫార్మల్ రికగ్నైజేషన్ కల్పించేసి వాళ్ళకి ఒక స్పెషల్ స్టేటస్ కల్పించినట్టయితే వాళ్ళు ఈ రంగంలో అధికంగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా 5 భాగాలలో వస్త్ర చేనేతకు అధిక ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా ఇది జనరల్ గా ఇది ట్రెడిషనల్ స్టేజ్ నుండి మోడర్న్ సెక్టర్ వరకు కూడా వస్త్ర పరిశ్రమ అటువంటిది సబ్సిస్టెన్స్ లెవెల్లో ఇది సస్టైనబుల్ డెవలప్మెంట్ కు ఇది ఒక అధిక ప్రాధాన్యత ఇచ్చినటువంటి సెక్టర్ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన దేశంలో టెక్స్టైల్ ఇండస్ట్రీస్ అటువంటివి అధిక చేనేత పరిశ్రమల నుంచి అడ్వాన్స్డ్ మెషినరీ ఇండస్ట్రీస్ వరకు భారతదేశంలో టెక్స్టైల్ ఇండస్ట్రీకి అధిక ప్రాధాన్యత జరిగింది. సార్, మెగా టెక్స్టైల్ పార్కులు ఏర్పాటు చేయడం వల్ల నేసే వాళ్ళు కానివ్వండి లేదా ఎంఎస్ఎంఈ యూనిట్లు ఎంతవరకు లాభపడే అవకాశాలు ఉన్నాయంటారు? జనరల్ గా మెగా టెక్స్టైల్ పార్కింగ్ వల్ల చేనేత పరిశ్రమల్లో
మనము అనేకమైనటువంటి చిన్న చిన్న మెగా టెక్స్టైల్ పార్కుల వల్ల చేనేత సవాళ్లు ఎంఎస్ఎంఈ యూనిట్లకు సామూహిక మౌలిక వసతులు కల్పించి తక్కువ ఉత్పత్తి ఖర్చులతోని అధిక సాంకేతికను ఉపయోగించే విధంగా దీంతో మార్కెట్ ప్రాధాన్యత కలిగినటువంటి ఉపాధి మరియు ఆదాయం గణనీయంగా పెంచే విధంగా ఎక్కడైతే ఈ ఎంఎస్ఎంఈ సెక్టర్స్ కు అధిక ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సిరిసిల్ల అటువంటి తెలంగాణలో సిరిసిల్ల అనేటువంటి ఒక ప్రాంతము ఒక జిల్లా ఉంది. అందులో ఆ ప్రాంతం మొత్తం కూడా చేనేత పరిశ్రమలకు ప్రాధాన్యత ఉంది. అక్కడ ప్రతి కుటుంబం కూడా చేనేత పరిశ్రమ పైన ఆధారపడుతుంది. వారికి సరైనటువంటి శిక్షణ ఇచ్చేసి అడ్వాన్స్ టెక్నాలజీని అందించేసి వాళ్ళకి ఆల్టర్నేటివ్ గా కొన్ని ఫైనాన్స్ సపోర్ట్ కల్పించుకుంటూ వాళ్ళకి సరైనటువంటి ఉపాధి అవకాశాలు కల్పించినట్టయితే అక్కడ ఆ రంగం ఇంకా అభివృద్ధి చెంది వేరే రకాల డిఫరెంట్ కైండ్ ఆఫ్ డిజైన్స్ లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రొడక్ట్స్ లో ఉత్పత్తిని పెంచి ఆ రంగాన్ని యొక్క కాంట్రిబ్యూషన్ ఇంకా పెంచడానికి అవకాశం ఉంటుంది. అలాంటివి ఓన్లీ ఒక దగ్గరనే కేంద్రీకృతం చేయకుండా వివిధ ప్రాంతాల్లో ఎక్కడైతే ఈ పరిశ్రమలకు అవకాశం ఎక్కువగా ఉంటుందో ఆ ప్రాంతాలను వివిధ ప్రాంతాలకు కూడా స్ప్రెడ్ చేసినట్టయితే ఈ ఎంఎస్ఎంఈ రంగాలు మెగా టెక్స్టైల్ పార్కులను వివిధ ప్రాంతాలకు కూడా అభివృద్ధి పరిచినట్టయితే అది ఉపాధి అవకాశాలు పెంచడానికి అవకాశాలు ఉంటాయి. దానికి సంబంధించినటువంటి మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ అనేటువంటిది ప్రొవైడ్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల పైన ఉంటుందండి. సార్, కార్యక్రమంలో చివరిగా దేశంలో క్రీడారంగ సరఫరా వస్తువుల తయారీలో అత్యధిక స్వదేశీ ఉత్పత్తిని ప్రోత్సహించేలా తీసుకువచ్చిన ప్రత్యేక పథకం ద్వారా భారత్ను ప్రపంచ క్రీడా వస్తువుల కేంద్రంగా గ్లోబల్ స్పోర్ట్స్ గూడ్స్ హబ్గా మార్చే లక్ష్యం ఎంతవరకు సాధ్యమవుతుందంటారు? ఇది ఒక ప్రత్యేక పథకం ద్వారా దేశీయ క్రీడా వస్తువుల తయారీకి పెట్టుబడులు, సాంకేతికత మరియు ఎగుమతులు పెరుగుతాయి. దీంతో భారత క్రీడా సరఫరా వస్తువుల్లో గ్లోబల్ సోర్సింగ్ అనేటువంటిది హబ్ గా మారే అవకాశం ఎక్కువగా ఉంది. అంటే ఈ మధ్య కాలంలో మన భారతదేశం అంతర్జాతీయంగా క్రీడా రంగంలో అనేక క్రీడల లోపల పార్టిసిపేట్ అవ్వడానికి యువత ముందుకు వస్తుండ్రు. వారికి సరైనటువంటి శిక్షణ కల్పించాలంటే ఈ రంగానికి ప్రాధాన్యత ఇవ్వాలి. దాంతో ఏమవుతుంది, ఈ రంగానికి అవసరమైనటువంటి క్రీడా వస్తువులు, క్రీడా సంబంధించినటువంటి పరికరాల ఉత్పత్తిలో సాంకేతికను అభివృద్ధి పరిచి అడ్వాన్స్డ్ వే ఆఫ్ ట్రైనింగ్ ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేయాల్సిన పరిస్థితి ఉంది. దానికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ మన దగ్గర లేకపోవడం వల్ల మనం ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి చైనా, యుఎస్, ఇంగ్లాండ్ లాంటి వాళ్ళ దేశాలతోని మన యువత పోటీ పడలేని పరిస్థితిలో ఉన్నారు. సరైన విధంగా గ్లోబల్ స్పోర్ట్స్ ను అభివృద్ధి పరిచే విధంగా మన దేశము ఆ లక్ష్యంతో ఈ గ్లోబల్ క్రీడాకు అవసరమైనటువంటి అంటే భారతదేశం క్రీడాకు అవసరమైనటువంటి వస్తుత్పత్తి లోపల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచే విధంగా అనేకమైనటువంటి స్పోర్ట్స్ ఎక్విప్మెంట్స్ తయారు చేసేటువంటి పరిశ్రమలకు ప్రాధాన్యత ఇచ్చినట్టయితే తప్పకుండా మన దగ్గర ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. దాంతో పాటు ఇప్పుడు స్పోర్ట్స్ పార్టిసిపేషన్ ఇన్ వరల్డ్ కాంపిటీషన్ లో కూడా మన వాళ్ళ యొక్క సామర్థ్యం కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. సార్, ఇంతవరకు నేటి కార్యక్రమంలో మీరు పాల్గొని కేంద్ర బడ్జెట్లో 7 వ్యూహాత్మక రంగాలకు కేటాయింపులపై ప్రత్యేకంగా పూర్తి సమాచారం మన ఆకాశవాణి శ్రోతలకు మీరు అందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇంతవరకు కేంద్ర బడ్జెట్లో 7 వ్యూహాత్మక రంగాలకు కేటాయింపులపై ప్రత్యేక చర్చా కార్యక్రమాన్ని విన్నారు. అతిథి ప్రొఫెసర్ బి వెంకటేశ్వర్లు గారు, ప్రొఫెసర్ మరియు హెచ్ఓడి, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అనంతపురం నుంచి. పరిచయకర్త రావుల సాయి గరీష్. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.